హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పెంకి ప్రణయం. ఈరోజు వీడియో రామదేవుని పూజా విధానం. పూజకు కావలసిన సామాగ్రి: పసుపు, కుంకుమ, అగరవత్తులు, కర్పూరం, వరిపిండి, ఆకులు 10, చెక్కలు 10, గోధుమ నూక, పంచదార, ఆవు పాలు, ఆవు నెయ్యి, అక్షింతలు, పువ్వులు, పీట, రామదేవుని కథా పుస్తకం, రామదేవుని పటం. ముందుగా పీటకు పసుపు రాసి బొట్టు పెట్టాలి. పీటపై రామదేవుని పటం పెట్టాలి. గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలుగా తయారు చేయాలి. పీట పైన 2 ఆకులు చొప్పున 5గా పెట్టాలి. వాటిపై 5 ఉండలు ప్రసాదం పెట్టాలి. ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. పసుపు గణేశుని తయారు చేసుకొని ఒక పళ్ళెంలో బియ్యం వేసి దానిపై ఆకు పెట్టి పసుపు గణేశునికి కుంకుమ బొట్టు పెట్టి నైవేద్యం పటికి పంచదార పెట్టాలి. ఇలా అంతా సిద్ధం చేసుకున్నాక పూజను ప్రారంభించాలి. రామదేవుని కథా పుస్తకంలో ఫస్ట్ గణేశుని పూజ, తర్వాత సంకల్పం, తర్వాత రామదేవుని అష్టోత్తరాలు, తర్వాత రామదేవుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. ప్రసాదం 5 ఉండలుగా చేసి 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ ఇంటిలో వారందరికీ, 1 ఉండ ముత్తైదువుకి ఇవ్వాలి. ముత్తైదువుకి ఇచ్చేటప్పుడు పీటపై పెట్టిన ఆకు చెక్క ఉండలతో పాటు 2 అరటిపళ్ళు, పసుపు, కుంకుమ దక్షిణ ఇస్తే చాలా మంచిది. ఇలా ఈ పూజని 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు చేసుకోవాలి.